హలో అందరికీ, నేను ఈరోజు ఆలూ పరోటా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా బంగాళదుంపలను బాయిల్ చేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని తాలింపు వేసుకోవాలి. ముందుగానే గోధుమ పిండిని మనం కలిపి ఉంచుకోవాలి, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి చపాతీ. చపాతీ చేసిన తర్వాత తగినంత మోతాదులో బంగాళదుంప కర్రీని చపాతీలో పెట్టి క్లోజ్ చేయాలి. మళ్ళీ స్మూత్గా రౌండ్గా చపాతీలా చేసుకోవాలి. టూ సైడ్స్ ఆయిల్ వేసి మంచిగా పెనం మీద కాల్చుకోవాలి. పరోటాని టూ సైడ్స్ ఆయిల్ వేసి కాల్చుకోవాలి. దాన్ని హైలో అనేది ఉంచుకోకూడదు, సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల అది మంచిగా ఫ్రై అవుతుంది. సేమ్ అలాగే నేను మీకు ఒక 2-3 పరోటాలు చేసి చూపిస్తున్నాను. అది అనేది మాడిపోకుండా సిమ్లో ఉంచుకొని ఎవ్రీ 2 మినిట్స్కి అలా తిప్పుకుంటూ ఉండాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి, అది మంచిగా ఫ్రై అవుతుంది, లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇంతే అండి, ఆలూ పరోటా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. దీన్ని గార్లిక్ మయో సాస్తో కూడా మనం తినొచ్చు. ఓకే.